నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 49. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, తన ముందే అదవ్కి బుగ్గ మీద ముద్దు పెట్టిన అనిక ఈశాన్విని చూసి పొగరుగా నవ్వుతూ ఈశాన్విలోని పొగరును నిద్రలేపింది. ఫలితంగా ఈశాన్వి చేతిలోని దోసలు తీసే స్టీల్ అట్లకాడ స్టవ్ మంట మీదకి చేరింది. ఏంటలా చూస్తున్నావు? తను నా బావ. ఇలా ఎన్నోసార్లు కిస్ చేశాను. ఇదేం ఫస్ట్ టైం కాదు. అందరూ ఉన్నారని ఇంకా బుగ్గ మీద పెట్టాను, లేదంటే ఇక్కడ పెట్టేదాన్ని అని అనిక తన పెదవుల మీద వేలు పెట్టి చూపిస్తుంటే తనని చంపేసేలా చూస్తూ కాలిన అట్లకాడ పట్టుకున్న చెయ్యి వెనకాల పెట్టుకొని వాళ్ళ దగ్గరికి అడుగులు వేసింది ఈశాన్వి. ఏంటి, పెదవుల మీద పెడతావా? అడిగింది ఈశాన్వి ఆగ్రహంతో చురాచురా చూస్తూ. హా, అవును. అనిక మాట పూర్తయ్యేలోపి వేడివేడి అట్లకాడ అనిక పెదవులను ముద్దాడింది. చురుక్కుమని కాలిన మంటకు అనిక గావుకేక పెడితే ఈశాన్వి అలా చేస్తుందని అస్సలు ఊహించని అదవ్ ఒక్కసారిగా బిత్తిరిపోయాడు. కాలిన మూతి మీద చేయితో గాలి ఊపుతూ ఉఫ్ఫని మంట తగ్గించుకుని ప్రయత్నం చేస్తున్న అనికని చూసి నవ్వొస్తే ఆ నవ్వు ఆపుకుంటూ ఈశాన్వి వైపు చూశాడు. జలసితో మండిపోతున్న తనని చూసి భలే ముచ్చటేసింది అతనికి. నవ్వుతూ చూస్తున్న అదవ్ ఈశాన్వి తనని సీరియస్ లుక్స్తో చూస్తుంటే ఆమెను ఆమె చేతిలో ఎక్కుపెట్టిన బాణంలా ఉన్న అట్ల కాడను మార్చి మార్చి అనుమానంగా చూశాడు. ముద్దు పెట్టిన దాని పెదవులకు వాత పెట్టినట్టే ఆ ముద్దు తాకిన నా చెంప కూడా వాత పెడుతుందా ఏంటి? అనుమానం రావడమే ఆలస్యం. చెంప మీద చేయి పెట్టుకుని కాస్త దూరం జరిగాడు అదవ్. ఈలోపే అనిక పెట్టిన గావు కేక విని గార్డెన్లో ఉన్న వాళ్ళంతా లోనికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అనిక, ఏమైంది? మూతి మీద చేయి పెట్టుకుని తల్లడిల్లుతున్న అనికను చూసి గాబరాగా అడిగింది భువనేశ్వరి. నీ కోడలు నా మూతికి వాత పెట్టింది, ఈశాన్విని చూసి రగిలిపోతూ చెప్పింది అనిక. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈశాన్వి వైపు చూశారు. నీ మూతికి వాత పెట్టిందా? పెదవులపై అడ్డుగా ఉన్న అనిక చెయ్యి తీసేసి చూసేసరికి ఎర్రగా కందిపోయున్నాయి ఆమె పెదవులు. ఈశాన్విని ఆగ్రహంగా చూసిన భువనేశ్వరి పరుగున వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ తీసుకొచ్చి ఆమె పెదవులపై అదుతూ ఈశాన్వి వైపు మండిపోతూ చూస్తూ, ఏయ్, బుద్ధుందా నీకు? ఎందుకిలా చేశావు అని గట్టిగా అరిచింది. తననే అడగండి అత్తయ్య, ఎందుకలా చేశాను? చెప్పనిక, ఎందుకలా చేశాను అని అడిగింది చాలా కూల్గా. అందరూ ఏమర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. భువనేశ్వరికి ఏదో తేడా కొట్టింది. ఏమైనా పిచ్చి పని చేసిందా ఏంటి మనసులో అనుకుంటూ ఏమైంది అని సైగలతో అడిగింది అనికను. మూతి ముడుచుకుని చూస్తున్న తనని చూసి ఏదో ఘనకార్యం చేసే ఉంటుందని అర్థమైన భువనేశ్వరి కాస్త వెనక్కి తగ్గింది. అనిక, ఏమైందమ్మా అడిగాడు విష్ణువర్ధన్. ఇప్పుడు బావను ముద్దు పెట్టుకున్నానని చెప్తే మామ నన్ను ఇంట్లో నుండి గెంటేసినా గెంటేస్తాడు. దొంగ మొహంది, ఇలా ఇరికించిందేంటి నన్ను అని దొరికిపోయిన దొంగలా మొహం పెట్టుకుని చూస్తుంది. నేను చెప్తాను డాడీ అదవ్ అనగానే బెదురుగా చూసిన అనిక బావ వద్దు పెదవులు ఆడిస్తూ తల అడ్డంగా ఊపుతుంది. అదవ్ పట్టించుకోకుండా చెప్పబోతుంటే నేను చెప్తాను అంది అనిక వెంటనే. ఏం చెప్తుంది అన్నట్టుగా అందరూ తన వైపే చూస్తున్నారు. అంటే అది బావకి చనువుతో బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాను. ఆ మాటలకి భువనేశ్వరి తల పట్టుకుంటే అసహనంగా చూశాడు విష్ణువర్ధన్. ఇక లక్ష్మీ పార్వతి అవ్వ అంటూ నోటి మీద చేయి వేసుకుంది. ముద్దు పెడితే మాత్రం ఇలా పెదవులు కాలిపోయేలా వాత పెడుతుందా? తనకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా మీద కుళ్ళు, అందుకే ఇలా చేసింది ఏడుపు మొహం పెట్టింది అనిక. నువ్వు ఊరుకో అను ఆమెను దగ్గరకు తీసుకున్న భువనేశ్వరి ఈశాన్వి వైపు కోపంగా చూస్తూ. బావ కదా అని చిన్నప్పటి నుండున్న చనువుతో ముద్దు పెట్టింది, ఆ మాత్రం దానికి మూతి కలుస్తావా అంది. భువన, నీ కోడల్ని వెనకేసుకురాకు. తనేం చిన్నపిల్ల కాదు, కొడుక్కి ముద్దు పెడితే మురిసిపోవడానికి. పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఇప్పుడు వాడికి పెళ్ళయింది. వాడి భార్య ముందు వాడితో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. తన భర్తతో మరో అమ్మాయి, అందున వరసైన అమ్మాయి హద్దు దాటి ప్రవర్తిస్తుంటే ఏ భార్య చూస్తూ ఊరుకోదు. ఈ విషయంలో ఈశాన్వి తప్పు ఏమాత్రం లేదు. అనిక, అదవ్ ఈశాన్వికి భర్త, అది గుర్తుపెట్టుకొని నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. ఇంకోసారి ఇలాంటివి జరిగితే నేను అస్సలు సహించను. భువన, కాస్త చూసుకో అంటూ భువనేశ్వరి వైపు సీరియస్ లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు విష్ణువర్ధన్. అను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి మామ ఇంటి నుండి పంపించే పరిస్థితి తెచ్చుకోకు హెచ్చరిస్తున్నట్టుగా చెప్పి లక్ష్మీ పార్వతి పద్మభూషణ్తో పాటు లోపలికి వెళ్ళగా పద వెళ్దాం అనిక భుజం చుట్టూ చేయి వేసి భువనేశ్వరి ఆమె గదిలోకి తీసుకెళ్తుంటే ఈశాన్విని కోపంగా చూస్తూ తనతో పాటు వెళ్ళింది అనిక.
ఆదవ్ని తేరిపార చూసి ఈశాన్వి కిచెన్లోకి వెళ్ళగా తన వైపు నవ్వుతూ మురిపంగా చూశాడు ఆదవ్. ఇషు ఫైర్ బ్రాండ్ అని తెలియక తనని టచ్ చేసి మూతి కాల్చుకుంది. ఇంకోసారి ముద్దు పెట్టే ఆలోచన కూడా రాదు పిచ్చి అనక. చిన్నగా నవ్వుకొని మెల్లిగా ఈశాన్వి దగ్గరికి వెళ్ళాడు. దోశ వేస్తున్న ఆమె పక్కన నిల్చొని చిరునవ్వుతూ చూస్తుంటే అతని వైపు సీరియస్గా లుక్ ఇచ్చిన ఈశాన్వి, దానికి కాదు ముందు నీకు పెట్టాలి వాత అని చేతిలోని అట్లకాడ అతని మీదకెత్తింది. ఆమె చేయి పట్టుకుని ఆపి, నేనేం చేశానే? అదలా ముద్దు పెడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. నువ్వు దానికి చనివిచ్చావు కాబట్టి అదలా చేస్తుంది. లాగిపెట్టి ఒకటి కొడితే ఇంకోసారి నీ దగ్గరకు వస్తుందా? అదలా వాటేసుకోవడం ముద్దులు ఇవ్వడం నీకు బాగా సరదాగా ఉన్నట్టుంది. చేయి వెనక్కి లాక్కుని దోశ తీస్తూ ఉంది. నువ్విస్తే సరదా కానీ అదిస్తే నాకేం సరదానే? ఆమె భుజాన్ని తన భుజంతో ఢీకొడుతూ కొంటెగా అన్నాడు ఆదవ్. చురుగ్గా లుక్కిచ్చింది ఈశాన్వి. అలా చూడకే, దాన్ని నేను కొట్టలేను. దాని మీద ఇష్టమో ప్రేమనో కాదు. నేను వద్దన్నా నా వెనకాల పడి తిరుగుతూ పిచ్చిదైపోతుందని బాధ. అందులోనూ అది అత్త కూతురు. అంత హాష్గా బిహేవ్ చేయలేకపోతున్నాను. కొన్నాళ్ళు పోతే అదే మారుతుందిలే అని చూస్తున్నా. నువ్వు చూస్తూనే ఉండు. నేను మాత్రం దాన్ని పిచ్చి చేష్టలను అస్సలు చూస్తూ ఉండను, ముందే చెప్తున్నా. అలాగా? ఎందుకు? ఇదంతా నా మీద ప్రేమే అనుకోవచ్చా? సమ్మోహనమైన చిరునవ్వుతూ ఓరగా చూస్తూ ముద్దుగా అడిగాడు. తల తిప్పి అతని కళ్ళలోకి చూసిన ఈశాన్వి సూటిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూడలేక తడబడి, అదేం కాదు అని తల తిప్పేసుకుంది. అదేం కాదా? ఇంత ముద్దుగా చెప్తున్నావే అని ఆమె బుగ్గలు పట్టుకుని లాగడంతో చిరుకోపంగా చూసి, ఎక్స్ట్రాలు చేస్తే వాత పెడుతూ చెప్తున్నా. అమ్మో వద్దులే, మన గ్లామర్ దెబ్బతింటుంది. అసలే అమ్మాయిలా కలల రాకుమారుడిని కొంటెగా అంటూ నీ చేత్తో ఒక మంచి కాఫీ ఇవ్వచ్చుగా అన్నాడు. నాకు పనుంది, కాసేపు వెయిట్ చేయండి. అన్నీ నువ్వు చేయకపోతే పనమ్మాయి హెల్ప్ తీసుకోవచ్చు కదా. ఏం మాట్లాడలేదు ఈశాన్వి. ఆ దోశలు నేను వేస్తాను కానీ నాకు కాఫీ ఇవ్వవా? ఆమె చేతిలోని గరిటె తీసుకుంటూ అన్నాడు. నీకు దోశ వేయడం వచ్చా? ఈశాన్వి అనుమానంగా చూస్తుంటే, అదేమైనా బ్రహ్మ విద్యనా? ఈజీగా చేసేస్తాను. అలాగా, ఓకే అంటూ కాఫీ కలిపి ఇదిగో అని అతనికి అందించింది. థ్యాంక్ యూ, ఈ స్పెషల్ దోశ నీకోసమే అని దోశ వైపు చూపించాడు. ఆ దోశ చూసిన ఈశాన్వి పెదవులపై సన్నని నవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. ఆ నవ్వు అదో దృష్టిని చేరి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. పాన్ పైన ఐ, క్రింద యూ అని రాసి మధ్యలో హార్ట్ షేప్లో దోశ వేసి ఐ లవ్ యూ అని సింబాలిక్గా చెప్పాడు. ఎలా ఉంది నా స్పెషల్ దోశ? కళ్ళెగరిస్తూ అడిగాడు. దోశలానే ఉంది, కాఫీ చల్లారిపోతుంది, తాగండి అని తన పని తాను చేసుకుంటుంటే నవ్వుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని తనని చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు ఆదవ్. దానికి మనసు ఎలా వచ్చింది అసలు నీకు వాత పెట్టడానికి? తిట్టుకుంటూ అనిక పెదవులకు వెన్న రాస్తుంది భువనేశ్వరి. అత్తయ్య మెల్లిగా. బాగా నొప్పిగా ఉందా? బాగా కాలింది. నా లిప్స్ చూడు, కప్పలా ఎలా ఉబ్బిపోయాయో. ఈ మోహంతో నేను బయటికిలా వచ్చేది. అద్దంలో తనని తాను చూసుకుంటూ బోరుమంది అనిక. ఏం కాదులే, వెన్న రాశానుగా, తగ్గిపోతుంది. అసలు అది నా కొడుకంటే పట్టనట్టే ఉంటుంది. ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. దాని సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి భువనేశ్వరి కిందికి వచ్చేసరికి ఈశాన్వితో పాటు కిచెన్లో కనిపించాడు ఆదవ్. టిఫిన్ అవ్వడానికి ఇంకా ఎంతసేపు? ఆదవ్, నీ పెళ్ళాన్ని తొందరగా టిఫిన్ పెట్టమని చెప్పు. అయిపోయింది మా, 5 minutes అంటూ చట్నీ మిక్సీ పడుతున్నాడు. ఆదవ్, నువ్వు చట్నీ చేస్తున్నావా? నా కొడుకుతో పని చేస్తున్నావా నువ్వు? రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది భువనేశ్వరి. తనేం చెప్పలేదు మా, నేనే చేస్తున్నాను, లేట్ అవుతుందని. మగాడివి నువ్వు చేయడమేంటి నాన్న? తను చేస్తుంది, రా నువ్వు. ఎందుకు చేయకూడదు మా? వంటంటే ఆడవాళ్ళే చేయాలి, మగాళ్ళు చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? రెస్టారెంట్లో 5 star హోటల్స్లో కూడా మ్యాక్స్ మగాళ్ళే చేస్తున్నారు. నాకు అవన్నీ తెలీదు. నువ్వు వంటింట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అంది ఖచ్చితంగా. విస్తుపోయి చూశాడు ఆదవ్. అప్పుడే వచ్చిన విష్ణువర్ధన్, లక్ష్మీ పార్వతి వాళ్ళ వైపు చూస్తున్నారు. వై మామ్? తను నాతో పాటు సమానంగా ఆఫీస్ వర్క్ చేస్తుంది. ఆఫీస్ వర్క్స్తో పాటు ఈ వర్క్స్ కూడా చేస్తూ తను కష్టపడుతుంటే నేను మాత్రం హ్యాపీగా టైంపాస్ చేస్తూ కూర్చోవాలా? తన వర్క్స్ షేర్ చేసుకుంటే తప్ప? ఎందుకంటే నేను మగాన్ని, అంతేనా? ఆదవ్ సూటిగా ప్రశ్నిస్తుంటే బిత్తరపోయి చూస్తుంది భువనేశ్వరి. అయినా ఈశాన్వి మాత్రం ఎందుకు చేయాలి? తను నాలాగే ఆఫీస్లో కష్టపడుతుంది కదా. తను ఈ ఇంటి కోడలదవ్, చేయాల్సింది. ఇంటి కోడలైతే తను మనిషేమో, మెషిన్ కాదు. మీరు తనకి హెల్ప్ చేయరు, నన్ను చేయొద్దు అంటారు. అన్ని టైం కావాలంటే తను ఎలా మేనేజ్ చేయగలుగుతుంది?
అదవ్ తనకి సపోర్టింగ్గా మాట్లాడుతుంటే లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఆశ్చర్యంగా చూస్తుంది ఇషాన్వి. విష్ణువర్ధన్ లక్ష్మీ పార్వతి వాళ్ళు సాలోచనగా చూస్తుంటే పైన తన గది ముందు లాన్ నుండి ఉడుక్కుంటూ చూస్తుంది అనిక. ఎలా మేనేజ్ చేయగలుగుతుంది అనేది నాకు అనవసరం. వంట మాత్రం టైంకి రెడీ అవ్వాలి. నైట్ కూడా తనే చేయాలి. భూమి లేదు కాబట్టి. అసహనంగా చూశాడు అదవ్. మామ్, ఆర్ యూ సీరియస్? రోజు తన ఆఫీస్ అయ్యే వరకు 9:30 అవుతుంది మినిమం. ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు తనెలా చేయగలుగుతుంది? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మామ్. ఎనఫ్ ఆఫ్ దిస్. నేను చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టు చేయాలి అంటే ఈశాన్వికి పాసిబుల్ కాదు. తను డైరెక్ట్గా నేను చేయనని చెప్పొచ్చు, కానీ సైలెంట్గా చేయడానికి రెడీ అయింది అంటే అది తన సంస్కారం. చేస్తుంది కదా అని తనపై స్ట్రెస్ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు చెప్పినట్టుగా తను చేయాలి అంటే చేయలేదు, చేయదు, కరాఖండిగా చెప్పేశాడు అదు. పిల్లానికి బాగా సపోర్ట్ చేస్తున్నావు. ఆవిడ గారు చేయకపోతే మరి ఇంకెవరు చేస్తారు? గొంతు చించుకుని కంచు కంఠంతో అరిచింది భువనేశ్వరి. ఆవిడ గారు రాకముందు ఎవరు చేశారు? వదిన రాకముందు ఎవరు చేశారు? బేస్ వాయిస్తో అదవ్ సీరియస్గా ప్రశ్నించేసరికి తెల్లబోయి చూస్తుంది భువనేశ్వరి. వాళ్ళు రాకముందు ఇంటి కోడలివిన నువ్వు చేయలేదుగా మామ్, పనావిడే చేసిందిగా. అప్పుడు పనావిడ చేసే తిన్నదానివి ఇప్పుడెందుకు తినవు? వదినకు వీలైంది తను చేసింది, ఫైన్. బట్ ఈశాన్వికి అస్సలు వీలవదు. వీలైనా తను రెస్ట్ లేకుండా స్ట్రెస్ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. వంట పనమ్మాయిని చేయమని చెప్పు, అంతే తేల్చి చెప్పేశాడు అదవ్. భువనేశ్వరికి మొహం కొట్టేసినట్టయింది. ఉక్రోషంతో అలాగే చూస్తుంది. అదవ్ చెప్పింది సబబుగానే ఉంది భువన, పనమ్మాయిని చేయమని చెప్పు అని చెప్పాడు విష్ణువర్ధన్. అందరూ ఆవిడ గారికి సపోర్ట్ చేస్తున్నారా? సంతోషం. ఈశాన్విని కోపంగా చూస్తూ దుమదుమలాడుతూ తన గదిలోకి వెళ్ళింది భువనేశ్వరి. లక్ష్మీ పార్వతి చిన్నగా నవ్వుకొని, సూపర్ మనవడా, నేను చెప్పినా కూడా పట్టించుకోలేదు మీ అమ్మ. నువ్వు గట్టిగా చెప్పేసరికి సైలెంట్ అయిపోయింది. చిన్నగా నవ్వి ఈశాన్వి వైపు చూశాడు అదు. అతన్ని చూస్తున్న ఈశాన్వి వెంటనే తల తిప్పేసుకొని ప్లేట్స్ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే దోశల బాక్స్ చట్నీ తీసుకొని తన వెనకాలే వెళ్ళాడు అదు. బావ పూర్తిగా తన మాయలో పడ్డట్టున్నాడు. ఒక్కరోజు కూడా కాలేదు. వాళ్ళని విడదీయడం సాధ్యమేనా అనిపిస్తుందేంటి నాకు? నోను, అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. వాళ్ళని ఎలా అయినా విడగొట్టాలి. తనకి తానే ధైర్యం చెప్పుకొని రూమ్లోకి వెళ్ళింది అనిక. అమ్మ ఇషాన్వి, ఆ అత్తాకోడళ్ళు మంట తగ్గాకొచ్చి తింటారు, కానీ మనం తినేద్దాం, వడ్డించమ్మా అంది లక్ష్మీ పార్వతి. అలాగే అమ్మమ్మ. అందరికీ వడ్డించి తాను ప్లేట్లో పెట్టుకుని అదవ్కి ఎదురుగా కూర్చొని తింటుంది ఇషాన్వి. అదవ్ తన తల్లిని ధిక్కరించి మరి తన కోసం స్టాండ్ తీసుకోవడం అసలు నమ్మలేకపోతుంది ఇషాన్వి. ఆ మాటల్లో తనపై అతనికున్న ప్రేమ, తన పట్ల కన్సర్న్ జెన్యూన్గా అనిపించాయి. మగాడిని భర్తను అని ఈగో గర్వం లేకుండా అతను మాట్లాడిన మాటలు తనకి అతనిపై పాజిటివ్ ఇంప్రెషన్ను కలిగించాయి. అదో వైపు చూసింది. పద్మభూషణ్తో నవ్వుతూ మాట్లాడుతూ తింటున్నాడు. అతన్ని తీక్షణంగా చూస్తూ తింటుంటే ఆమె చూపుల బాణాలు గుచ్చుకున్నాయేమో. తల తిప్పి చూశాడు అదవ్. వెంటనే చూపు మరల్చుకుని తింటుంది ఈశాన్వి. అదవ్ చిన్నగా నవ్వుకొని తింటున్నాడు. టిఫిన్ చేసేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. బెడ్పై మొహం మార్చుకుని కూర్చున్న భువనేశ్వరి విష్ణువర్ధన చూసి విసురుగా మొహం తిప్పేసుకుంది. భువన, ఈ మధ్య నీకు మొండితనం ఎక్కువైంది. ఆలోచన విచక్షణ జ్ఞానం తక్కువైంది. నీ ఆలోచన ధోరణి మార్చుకుంటే అందరికీ మంచిది. పంతంతో కడుపు మార్చుకోకుండా వెళ్ళి తిను అని చెప్పేసి మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుని వెళ్తుంటే అలాగే గండుగా మొహం పెట్టుకుని చూస్తుంది భువనేశ్వరి. రెడీ అయిపోయిన అదవ్. ఇషు మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుంటే డోర్ను ఆనుకుని చేతులు కట్టుకుని తనని చూస్తున్నాడు. అతని చూపులను తప్పించుకుంటూ ఫాస్ట్గా రెడీ అయిన ఇషాన్వి పద వెళ్దాం అని బయటకు వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని స్మూత్గా దగ్గరికి లాక్కుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషాన్విల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా? అనిక సామ్రాట్లు ఇలాంటి ప్లాన్లు వేనున్నారు. ఆ ప్లాన్లను అదవ్ ఇషాన్వి తిప్పికొడతారా? అనంత్ భూమిలా కొత్త జీవితం ఇలా సాగనుంది. అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.